హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 79 ఎపిసోడ్. మేడం, నేను ఇంటికి వెళ్ళిపోనా మీతో రానా అంటూ వినయానికే దడబుట్టేంత వినయంగా అడిగింది షకీల. దీన్ని వెంట తీసుకెళ్తే ఆ మందంతా ఏడ్చేస్తారు. ఎందుకొచ్చిన హెడేక్ అనుకుని, వద్దు షకీల, టుమారోరా, నేను నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది అని తన బ్యాగ్ తీసుకుంది నీరజ. జిగేల్మనే సారీ, దానికి తగ్గ జ్యువెలరీతో కళ్ళు చెదిరేలా మేకప్తో ఉన్న నీరజ భోగాన్ని చూసి కుళ్ళు వచ్చేసి లోపలే తగలబడిపోతూ, పైకి నవ్వు మొహంతో, మీరు చాలా అందంగా ఉన్నారు మేడం, మీ అందమే జైసార్కి వచ్చింది అని ఉబ్బేసి, సరే మేడం, దారిలో నన్ను డ్రాప్ చేసేయండి అని నేగ్గా చెప్పింది షకీల. మిర్రర్లో మరోసారి చూసుకుని ఓకే పద అంటూ హీల్స్ని టక్టకలాడిస్తూ బయటకు వచ్చింది. అన్నమయ్య మూవీ పెట్టుకొని టీవీ చూస్తున్నారు బామ్మలిద్దరూ. వాళ్ళిద్దరి వైపు రెక్లెస్ లుక్ ఒకటి పాస్ చేసి తిప్పుకుంటూ వెళ్ళింది వాటర్ ఆంటీ. వెనకే తోక మీద ఈకలా ఫాలో చేసింది షకీల. చూసేవా వరం, మనం ఇక్కడే ఉన్నామా, ఒక్క మాట అయినా చెప్పకుండా తిప్పుకుంటూ ఎంత గీరగా వెళ్తుందో. సంసారం సంకనాకిపోతున్నా ఇసుమంత కూడా బాధలేదు దీనికి అని తల బాదుకుంది సుభద్ర. కొన్ని జన్మలు అంతే శుభ, మనం ఎంత ఏడ్చి మొత్తుకున్నా మారరు, వదిలేయ్ అంది వరంబామ్మ. స్లమ్ ఏరియా దగ్గర కారు ఆపించి దిగి, మేడం, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి అంది షకీల. ఆ ఏరియాని చూస్తూనే మొహం చిట్లించి, మీ ఇల్లు ఇక్కడేనా అని అడిగింది నీరజ. అవును మేడం, ఇది కూడా సొంతం ఏమీ కాదు, అద్దే. ఏం చేస్తాను మేడం, తల దాచుకోవడానికి ఇంత నీడ కావాలి కదా అని సాడ్ ఫేస్ పెట్టి నీలిగింది. ఇక్కడ ఉంటే రోగాలు వస్తాయి, అవి తెచ్చి మాకంటిస్తావు. గంగతో పాటు అవుట్ హౌస్లో ఉందు గాని రేపు లగేజ్ తెచ్చుకో అని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది నీరజ. క్రూయల్గా నవ్వుతూ ముక్కు రబ్ చేసుకుని ఎస్ ఇన్నర్లో ఎగిరి గంతేసి ఏ ఆటో అని పిలిచింది షకీల. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు ఆటో వాళ్ళ. అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చుంది కీలుపాప. బొంగుమూతి పెట్టి ఎందుకంత చిరాకు, ఒకేసారి అన్ని సర్ప్రైజులు ఇస్తుంటే అడిగా తప్ప అంటూ అలకగా అంది ఆమె. నీకు నచ్చింది కదా చూడు అంటూ తమను ఎవరో వాచ్ చేస్తున్నారనిపించి చుట్టూ వెతికాడు జై. దాక్కొని జై అటు ఇటు చూడటం చూసి తల తిప్పేసి ఏమీ ఎరగనట్లు ఉన్నాడు. ఏమైంది అని అడిగింది మిథున. నథింగ్, పద అంటూ ముందుకు అడుగువేసి మళ్ళీ తల తిప్పి చుట్టూ చూశాడు జై. ఎవరి గొడవలో వాళ్ళు ఉండడంతో మామూలుగా ముందుకు వెళ్ళాడు. ఆ అన్నోన్ పర్సన్ దాక్కుని వెళ్తూ ఎలా అయితేనే జై ఫొటోస్ తన ఫోన్లో క్యాప్చర్ చేసి వాటిని ఎవరికో సెండ్ చేశాడు. అక్కడో పెయింట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఎందరో చేయి తిరిగిన చిత్రకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అద్భుతమైన కళాఖండాలు సృష్టించారు. ఒక కంపెనీ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మిథునకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. తను చిన్న చిన్న బొమ్మలు వేసేది. తర్ఫీదు తీసుకునేంత స్తోమత లేక పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోయింది. భారీ ఇష్టాయిష్టాలన్నీ మిథు తమ్ముడు తరుణ్ ద్వారా తెలుసుకున్నాడు. తన బర్త్ డేట్ కూడా తనే చెప్పాడు. బుర్రలో ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే అలాగే ఉంటుంది కదా. సో తన విష్ ఫిల్ చేస్తున్నాడు జై. పెయింటింగ్స్ చూస్తూ తన్మయత్వానికి లోనై జై, ఇది చూడు చిన్ని కన్నయ్య, వెన్న తినేది ఎంత ముద్దుగా ఉందో కదూ, రియల్గా అనిపించడం లేదు, జీవకళ ఉట్టిపడుతోంది అని సంబరంగా చెప్పింది. తీసుకుంటావా అని ఆర్గనైజర్ని పిలిచాడు జై. అతను వచ్చి ఎస్ సార్ అన్నాడు. ఈ పెయింటింగ్ని ప్యాక్ చేయమని చెప్పాడు. ఓకే సార్ అని ఆ పెయింటింగ్ని తీశాడు. ఒక్కో పెయింటింగ్ ఒక్కో అద్భుతం జై, ఇది చూడు, ప్రకృతి పరవశిస్తోంది, ఇందులో ఇంకో మర్మం కూడా దాగి ఉంది, కనిపెట్టు అంది తదేకంగా చూస్తూ. ఇంకోటా, ఏంటే అని దీక్షగా చూశాడు జై. ప్రకృతి విధ్వంసం కదా అని సాలోచనగా అడిగాడు. అవును జై, మనం జాగ్రత్తగా వెదర్ని కాపాడితే ప్రకృతి అంత మనోహరంగా ఉంటుంది. మన ఇష్టానుసారం చేస్తే ప్రకోపించాక జరిగే విధ్వంసాన్ని సృష్టించాడు. అతను రియల్లీ ఆసం కదూ అని మరో పెయింటింగ్ దగ్గరికి వెళ్ళింది. ఆదివాసుల పడతి ఎంతో సుకుమార లావణ్యంగా గీశాడు. అన్నీ చూసి తనకు నచ్చినవి 3 పెయింటింగ్స్ తీసుకుని బయటికి వచ్చారు. మేడం, టైం చూసావా, లంచ్ అవర్ కూడా దాటిపోయింది అని చిరు కోపంగా అన్నాడు జై. లంచ్ దేముంది జై, రోజు తినేదే, బట్ ఫీల్ ఉంది చూసావు, మనసు నిండిపోయింది, థ్యాంక్ యూ అని కేరింతలు కొట్టింది. తన వెనకే వస్తున్న ఆ పర్సన్ని 2-3 సార్లు చూసిన జై కారు డోర్ తీయబోతూ గుబుక్కున వెనక్కి తిరిగి వాడి దగ్గరికి వెళ్ళాడు. జై తన వైపే రావడం చూసిన వాడు వెంటనే రియాక్ట్ అయి పరుగు తీశాడు. వాడలా పరుగు తీయటంతో తన అనుమానం బలపడి జై కూడా వెనకే దూసుకుపోయాడు. కొంచెం దూరం పరుగు తీసి అటుగా వస్తున్న వ్యాన్ వెనక రాడ్డు పట్టుకుని వేళ్లాడాడు వాడు.
వ్యాన్ వేగం తను అందుకోలేక వగరుస్తూ ఆయాసంతో మోకాళ్ళ మీద చేతులు ఆంచి వెళుతున్న వాడి వైపే చూశాడు జై. జై అలా పరుగు తీయగానే టెన్షన్ వచ్చేసి తను వెనకే వచ్చి, ఏమైంది, ఎవరిని తరుముతూ వచ్చావు అని ఆయాసంతో రొప్పుతూ అడిగింది మిథున. ఐ డోంట్ నో, ఎవరో స్పై చేస్తున్నాడు, తప్పించుకున్నాడు రాస్కెల్, పద అని వెనక్కి వచ్చారు. తమని ఎవరు వాచ్ చేస్తారు? మేబీ మోనాగాని అరేంజ్ చేసిందా అతడిని తమను స్పై చేయమని అని ఇద్దరి మైండ్లో ఒకే ఆలోచన రన్ అవుతోంది. ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆటో ఆగింది. ఆటో దిగి మనీ ఇచ్చి లోపలికి వెళ్ళింది షకీల. లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి తన ఎదురు ఫ్లాట్ వాడు ఉన్నాడు. ఆమె కట్టు బొట్టును చూసి అదో రకంగా ఏంటి కొత్త అవతారం అని వెకిలిగా నవ్వాడు. అతని వైపు ఉరిమి చూసి, నీకు అవసరం లేదనుకుంటా అని కోపంగా అందామె. అదేంటి వసంత అలా అంటావు, ఒకే ఫ్లోర్లో ఎదురుబెదురుగా ఉంటున్నాము, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటంలో తప్పు లేదు కదా అని నోటి వెంట వాటర్ ఫాల్స్ పారించాడు. పద, ఇదే మాట మీ ఆవిడ ముందు డిస్కస్ చేద్దాం అని పొగరుగా అంది షకీల. అసలు పేరు ఫ్రమ్ అడ్రస్ ఎవరికీ లీక్ చేయడం లేదు, గమనించండి. కొంపకో పేరు ఊరుకో వేషం షకీలది. మీ ఆవిడ అనగానే మౌత్ మీద మూత వేసేసి సైలెంట్ అయ్యాడు బట్టతల బ్రహ్మం. షకీల ఆడదనుకుని చొంగలు కార్చాడు బిడ్డ. ఆర్డిఎక్స్ బాంబు కంటే డేంజర్ అని తెలిస్తే ఏమైపోతాడో పాపం. తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసుకుని డోర్ దడేలను వేసి మెడను అటు ఇటు తిప్పుతూ వాష్రూమ్కి వెళ్ళింది. ప్లాస్టిక్ బకెట్, మగ్, సింతాల్ సోప్ తప్ప ఏమీ లేని తన వాష్రూమ్ తనకే నచ్చక మొహం విరుచుకుంది. తప్పక స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చి బెడ్ మీద అమాంతం పడి హెయిర్లో వేళ్లు పెట్టుకుని లాక్కుంటూ, ఇన్నాళ్ళు ఈ దాగుడు మూతల బ్రతుకు, కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. ఆ ఛాన్స్ ఇన్నాళ్లకు నీరజ రూపంలో వచ్చింది. ఈ అవకాశాన్ని చచ్చినా జార విడుచుకోకూడదు. సారథిని ఎలా అయినా నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. ఎలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉదయం గ్రే కలర్ సూట్లో మ్యాన్లీగా ఉన్న సారథి అంకుల్ని తలుచుకొని పెదవులు తడుపుకుంటూ, 50 అబోవ్ ఉన్నా ఎంత ఫిట్గా ఉన్నాడు గురుడు, సరిగ్గా సానబెట్టి అందాల పొందు రుచి చూపిస్తే చెలరేగిపోతాడు అని మత్తెక్కిన దేహంతో కోరికతో సలసలా కాలుతూ సన్నగా మూలుగుతూ అలాగే కళ్ళు మూసుకొని సారథిగారిని తలుచుకుంటూ నిద్రలోనికి జారింది సరోజ ఉరఫ్ షకీల. తన కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యిందో మంచి డ్రీమ్. అందులో తామిద్దరూ మరో ప్రపంచంలోనికి వెళ్ళిపోయి అక్కడ శృంగార సరాగాలు పలికిస్తూ మన్మథరాజ్యాన్ని ఏలుతున్నట్టు మంచి రొమాంటిక్ డ్యూయట్ వేసుకుంది. ఆనంద డోలికల్లో మునిగి తేలుతుండగా తనకు సారథి గారికి మధ్య 3 వారియర్స్ డ్రెస్లో వచ్చి కత్తి డాల్ పట్టుకొని కోపావేశంతో బుసలు కొడుతున్నారు. 3 ఎవరో తెలుసు కదా, మిస్టర్ పెర్ఫెక్ట్ మూవీలో ప్రభాస్ని చుట్టుముడతారే, ప్రకాష్ రాజ్ బ్యాచ్, ఆ సీన్ వేసుకోండి యార్. ఏమో, ఏమే మా మావయ్య గారితో అసభ్యంగా ప్రవర్తిస్తావే నిన్ను అంటూ జుట్టు పట్టుకొని బెడ్ మీద నుంచి కిందకి ఈడ్చింది మిథున. కొడుకుని తప్పుడు దృష్టితో చూసిన దీన్ని చీల్చేయి మిథు అని కోపంతో ఆర్డర్ వేసింది పెద్దావిడ. ఏ వదలండి, నా జోలికి వస్తే ఊరుకోను అంటూ విడిపించుకోవడానికి పెనుగులాడింది షకీల. ఏంటే వదిలేది, మిథు జుట్టు పట్టుకో, నీకు సారథి కావలసి వచ్చాడే అంటూ రోట్లో కొబ్బరి వేసి పచ్చి చల్లుడి కుమ్ముతానే అంటూ కుమ్మి వదిలారిద్దరును. ఆ కత్తి కంఠంలో దింపేయండి మిథు అని కోపంగా అంది బామ్మ. భయంతో వణికిపోతూ వద్దు వద్దు అంటూ చేతులు ఆడిస్తూ దబ్బున ఉలవల బస్తాలా కింద పడి కెవ్వున అరిచింది షకీల. డ్రీమ్స్ నుంచి బయటకు వచ్చి ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దై తను ఎక్కడ ఉందో చూసుకుంటూ తన ఒంటిని తడుముకొని రిలాక్స్ అవుతూ, అమ్మా ఇదంతా కళ అంటే నన్ను వాళ్ళు కుమ్మలేదన్నమాట. అమ్మో ఇంత భయంకరంగా ఉందేంటి, ఒళ్ళంతా రక్తాలు కారిపోయాయి అని చేత్తో మొహం తుడుచుకుంటూ నడుము కలుక్కుమనగా అబ్బా అంటూ మూలిగింది. డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటే తన ఒంటి మీద ఉన్న టవల్ కూడా ఊడిపోయి తను ఎలా ఉందో చూసుకొని తల విదిలించి బెడ్ వారను పట్టుకుని కష్టంగా లేచి వెళ్ళి నైటీ తీసుకుని తగిలించుకుంది. సర్దుకొని కుంటుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది షకీల. గబుక్కున లోపలికి వచ్చి, ఎంతసేపటి నుండి డోర్ బెల్ కొడుతున్నా, తీయవే, ఎవరికైనా ఆఫర్ ఇచ్చావా అంటూ చుట్టూ వెతికాడు వచ్చిన పర్సన్. నా సంగతి తర్వాత, నువ్వేంటి అలా ఉన్నావు అని యగాదిగా చూసింది. సోఫాలో కూర్చుని ఏమీ లేదు, ఏదో చిన్న టెన్షన్ అని, డ్రింక్ ఉందా లేక నువ్వే తాగేశావా అని అడిగాడు అతను. నువ్వు 100 బాటిల్స్ తెచ్చిపెట్టావు మరి నేను పీతలా పట్టించేయడానికి అంటూ రుసరుసలాడుతూ వెళ్ళింది. ఏమైందే అలా కుంటున్నావు అని అడిగాడు అతను. బాటిలు గ్లాసులు తెచ్చి టీపాయ్ మీద పెట్టి వాష్రూమ్లో కాలు జారి నడుం పట్టేసింది, కాస్త పట్టు అందామె. ముందు ఇది, తర్వాత నీ గొడవ అంటూ బాటిల్ ఓపెన్ చేశాడు ఆ పర్సన్. ఏంటే అంత డీప్గా చించేస్తున్నావు,
ఆకాశం విరిగిపడితే నువ్వే ఆపేసేలా పెట్టావు. ఎక్స్ప్రెషన్ మార్చు. మాడుముఖాన్ని చూడలేకపోతున్నా. గుర్రుగా చూస్తూ నువ్వు దేన్ని సీరియస్గా తీసుకోవా అని కసిరింది మిథున. వాడెవడో మనల్ని స్పై చేశాడని గడ్డం బరుక్కుంటూ ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకోవాలా ఏంటి అని నవ్వుతూ, దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలి. ఇలా స్పై చేసినంత మాత్రాన ఏం ఊడుతుందే నాకు అని రెక్లెస్గా అన్నాడు జై. చురుగ్గా చూస్తూ అంత కేర్లెస్గా ఉండకూడదు జై. ఏమో ఎవరి పురిలో ఏ క్రూయల్ థాట్ ఉందో ఎవరికి తెలుసు చెప్పు అని సాలోచనగా అంది. నాకెవరూ శత్రువులు లేరబ్బా. ఉన్న ఎనిమి ఎప్పుడూ ఇదిగో ఇలా నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది బల్లిలా. ఏ ఇన్సెక్ట్ నా మీద వాలాలని చూసినా దాని నాలుక బయటకు వచ్చి లాగి గుటుక్కుమనిపిస్తుంది అంటూ మిథున చుట్టూ చేయివేసి దగ్గరకు లాక్కున్నాడు జై. ఇవే మరి కితకితలంటే అని చిరు కోపంగా చూసింది. బావున్నావే పిల్ల, ఏమైనా ఇవ్వచ్చు కదే అని గారంగా అన్నాడు. మీరు రిచ్ బాబు, కుచేలుడు లాంటి దాన్ని, మీకేమి ఇచ్చుకోగలను సామి అని డ్రామాటిక్గా అంది మిథున. ఓసిన ఫ్రూట్ మార్కెట్, ఇన్ని సొగసులు సోయగాళ్ళు పెట్టుకొని ఏమీ లేని పేదదానిలా మాట్లాడతావేంటే అని కారు సైడ్కి ఆపాడు జై. కంటిరెప్పల్ని టపటపా ఆర్పుతూ ఇక్కడెందుకు ఆపావు అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. క్యూట్ డెవిల్ అని బుగ్గగిల్లి ఎందుకు ఆపానో తెలియదా అంటూ పిచ్చ రొమాంటిక్గా చూశాడు. ఇందాక ఆకలి అని కాకిలా అరిచారు. ఇప్పుడు నాకు వేస్తుంది ఆకలి, పదవయ్యా బాబు, బొవ్వ పెట్టించు అని డోర్ వైపు బెండయింది. ఇప్పుడు నాకు ఈ ఆకలి వేస్తోందే అని భుజం చుట్టూ చేతిని వేసి మీదకు లాక్కున్నాడు. ఆహ్, ఇది తూచ్, మీరిలా దౌర్జన్యం చేస్తే గొడవలే చెబుతున్నా అంటూ తర్జని చూపించింది. ఆహా, ఏంటో ఆ గొడవ నాకు చూడాలని ఉందే. నీకన్ని సర్ప్రైజులు ఇచ్చాను కదా, నాకేమీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవా అంటూ మ్యాన్లీ వాయిస్తో అన్నాడు. బహుమతి ఇచ్చి తిరిగి ఏమీ ఆశించకూడదు, అది రూల్ అని కళ్ళని చక్రాల్లా తిప్పింది. అది బయట వాళ్లకు, మన మధ్య కాదు. ఇచ్చి పుచ్చుకోవాలమ్మాయి. ఏది త్వరగా నాది నాకు ఇచ్చేయి. ఈ బుజ్జి బొజ్జ ఫుల్గా నింపేస్తాను అని చీర పళ్ళు తప్పించి నునుపైన పొట్ట మీద చేత్తో నిమురుతూ మాకింగ్ వాయిస్తో అన్నాడు జై. ఇది తొండి జై, నేను ఒప్పుకోను అంటూ నవ్వింది. నువ్వు నా ప్రాపర్టీవే, అన్ని హక్కులు ఉన్నాయి ఏమైనా చేసేందుకు. సో కానీ కమ్మగా ఓ ముద్దు ఇచ్చేయి అని మెడ మీద గాఢంగా ముద్దు పెట్టాడు. సేమ్ అదే టైంలో తన ఫోన్కి వచ్చిన ఫొటోస్ను చూసి నో నో అంటూ విల్లా అదిరేలా అరిచాడు రాబర్ట్. పంపినవి ఎప్పటికో చూశాడు రాబర్ట్. జై అందంగా నవ్వుతున్న పిక్స్ చూడగానే అగ్నిపర్వతం బ్రద్దలైనట్టు బ్రద్దలై కోపం లావాలా ఎగజిమ్మి వీడెలా బతికి ఉన్నాడ్రా అంటూ తన పాకెట్లో ఉన్న గన్ తీసి ఎదురుగా ఉన్న పర్సన్ని షూట్ చేశాడు. బుల్లెట్ తగలగానే గావు కేక పెట్టి గిలగిలలాడుతూ నేలకు వరిగాడు ఆ పర్సన్. సార్ అంటూ భయం కంగారు మిక్స్ అయిన స్వరంతో పిలిచాడు రాబర్ట్ పియ్యే. చూడు అంటూ చింత నిప్పులు కూరినట్టు కంట్లో ఎర్రజీర తేలగా ఫోన్ విసిరాడు. గబుక్కుని క్యాచ్ పట్టుకుని జై పిక్స్ చూశాడు రాబర్ట్ పియ్యే. దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయి వీడు బతికే ఉన్నాడా అని తనలో తాను అనుకోబోతూ పైకే అనేశాడు. ఒక్క అంగలో దగ్గరికి వచ్చి పియ్యే కంఠం పీక పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ, ఈ ప్రశ్న నేను వేస్తే తిరిగి నన్ను అడుగుతావరా స్కౌండ్రల్ అంటూ క్రోధంతో కళ్ళ నుండి నిప్పులు కురిపించాడు రాబర్ట్. తన బాస్ ఉగ్ర రూపాన్ని చూసి వణికిపోయాడు పియ్యే. అతని కళ్ళల్లో భయం చూసి మెల్లగా చేతిపట్టు తప్పించాడు రాబర్ట్. బ్రతుకు జీవుడా అనుకుని విపరీతంగా దగ్గుతూనే బాస్ నేను తెలుసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళాడు పియ్యే. నా తమ్ముడి చావుకి రీజన్ అయినవాడు ఇంకా ఎత్త మీద సేఫ్గా ఉన్నాడు. నో నో అంటూ ఎదురుగా ఉన్న టీపాయిని పెడేలిన తన్ని ఐ విల్ కిల్ యూ అంటూ అరిచాడు రాబర్ట్. టీపాయ్ అంత దూరంలో పడి బళ్ళున బద్దలై 100 చెక్కలు ముక్కలు అయింది. తన ముందున్న డెడ్ బాడీని చూసి ఏయ్ ఏంటి చూస్తున్నారు, క్లియర్ చేయండి అని దుమ్మదుమ్మలాడుతూ రూమ్కి వెళ్ళాడు రాబర్ట్. అప్పటిదాకా ఊపిరి బిగబట్టి బిక్క చచ్చిపోయినటువంటి అతని మనుషులు లాంగ్ బ్రీత్ తీసుకుని డెడ్ బాడీని ఎత్తి తీసుకెళ్లారు. బయటికి వెళ్ళిన పిఏ ఫోన్ చేశాడు పిక్స్ పంపిన వాడికి. ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హలో సార్ అని వినయంగా అన్నాడు వాడు. నువ్వు పంపించిన పిక్స్ నిజమేనా అని సీరియస్గా అడిగాడు పిఏ. ఎస్ సార్, నేను అతన్ని చూశాను అని చెప్పాడు. వాడి పూర్తి బయోడేటా నాకు కావాలి, ఏం చేస్తావో తెలియదు, ఇది బాస్ ఆర్డర్ అన్నాడు. సార్ నేను స్పై చేస్తుండగా వాడు నన్ను చూసి పట్టుకోబోయాడు, తప్పించుకున్నాను నేను అంటూ జరిగింది చెప్పాడు. ఈడియట్, అంత అలక్ష్యంగా ఉంటారా ఎవరైనా అని అరిచి ఎవరినైనా అరేంజ్ చెయ్యి ఓకే అని కట్ చేశాడు పియో. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.